కూడా పరిస్థితిని వివరించనున్నారు. ఇంత జరిగినా కానీ పార్టీలో నష్టాన్ని పూరించడానికి మాత్రం పార్టీ నేతలంతా సమన్వయంతో చేయట్లేదనేసి మాత్రం ఈ రోజు మీడియాతో మాత్రం బీజేపీ లాంటి నేతలు చెప్తున్నారు సార్. అయితే గుత్తా మాత్రం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలతో అంతర్గత మనోవేదన గురి చేశాయని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేశానని కూడా ఇన్ని రోజులు స్పష్టం చేశారు సార్. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుందని, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ కి సహకరించాలని పార్టీ వేస్తున్నాననేసి మీడియాతో చెప్పారు. అదేవిధంగా నల్గొండలోని యాదాద్రి పవర్ పాయింట్, అదేవిధంగా ఢిల్లీ ఎత్తిపోతల పథకానికి సహకరించడానికి టీఆర్ఎస్ లోకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఈ రోజు మీడియాతో చెప్పారు. ఇక వివేక్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, అదేవిధంగా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వస్తానని సోనియాకి ఇచ్చిన మాట ప్రకారమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని కూడా గుర్తు చేశారు సార్. అంటే ఇవాళ మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరక తప్పదని, అదేవిధంగా కేసీఆర్ కూడా పలుమార్లు ఫోన్ చేసి అభివృద్ధిలో కలిసి రావాలని కూడా కోరారని, బలహీన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కూడా చర్యలు తీసుకుంటున్నారని, ఆ అభివృద్ధి దృష్ట్యా నేను పార్టీ మారాల్సి వస్తుందని పైకి చెప్తున్నప్పటికీ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ప్రెసిడెంట్ పిసిసి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తానని మాత్రం తమకు అధిష్టానం చెప్పిందని, అది ఇవ్వనందుకు కూడా కొంచెం అప్పటి నుంచి కూడా అడిగారు సార్. అయితే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా కూడా అడ్డుకున్నది ఏఐసిసి ప్రెసిడెంట్ ఎస్సీసీఎల్ గా ఉన్నటువంటి రాహుల్ దూతగా చెప్పుకుంటున్నటువంటి కుప్పల రాజు అవి కూడా పలుమార్లు ఇతను వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు సార్. అయితే కుప్పుల రాజు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బట్టి విక్రమార్క, అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రజెంట్ పిసిసి ఎస్సీసీఎల్ చైర్మన్ అయినటువంటి ఆరపల్లి మోహన్, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి నేరెళ్ల శారద, వీళ్ళంతా కూడా వివేక్ వ్యతిరేక వర్గంగా చెప్పుకోవచ్చు సార్. ఇక వివేక్ వర్గానికి వచ్చినట్లయితే వివేక్, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి మృత్యుంజయం, అదేవిధంగా మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్, వీళ్ళంతా కూడా ఒక వర్గం జిల్లాలో పనిచేస్తున్నారు సార్. ఇటీవల కూడా షోకాజ్ నోటీసులు కూడా ఉన్నాయి సార్. వీళ్ళ వ్యవహారం జిల్లా మీటింగ్ లో కూడా ఈ డిసిసి అధ్యక్షుడైనటువంటి వివేక్ వర్గం, అదేవిధంగా శ్రీధర్ బాబు వర్గం, వీళ్ళిద్దరు కూడా గొడవ పడిన సందర్భంగా కూడా మొన్ననే శనివారం రోజు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు సార్. అయితే గతంలో కూడా కరీంనగర్ కు సంబంధించి ఎస్సీసీఎల్ చైర్మన్ గా రాష్ట్రానికి ఏర్పాటు చేసినటువంటి ఆరపల్లి మోహన్ ని నియమించారు. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా నేరెళ్ల శారద నియమించారు. ఈ సమయంలో ఒక సీనియర్ నేతనైన నాకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా వాళ్ళిద్దరిని ఎలా నియమిస్తారనేసి కూడా ఆ రోజు నుంచి కూడా వాళ్ళిద్దరు గురువుగా ఉన్నారు సార్. వివేక్ ఇద్దరు కూడా. అయితే ఇక రవీంద్రనాథ్ నాయక్ విషయానికి వస్తున్నట్లయితే దేవరకొండ ఎమ్మెల్యేగా రవీంద్ర కుమార్ అనూహ్యంగా సీన్ లోకి వచ్చారు సార్. ఆయన అధికార టీఆర్ఎస్ లో చేరుతారని 2 నెలల క్రితమే వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అతనే స్వయంగా టీఆర్ఎస్ లో చేరడం లేదని, అవన్నీ కట్టుకథలని చెప్పుకొచ్చారు సార్. కానీ మళ్ళీ మనసు మార్చుకుని అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆదివారం సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగినటువంటి చర్చల్లో కూడా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు సార్. అక్కడ ఆయన టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే దేవరకొండ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నానని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల 300 కోట్లు కేటాయించిందని కూడా గుర్తు చేశారు సార్. అతను మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం బలపరచాలనే పార్టీ మారుతున్నాననే విషయం కూడా చెప్పారు సార్. ఇక మిర్యాల కూడా శాసనసభ్యుల విషయానికి వస్తే పాల్వాయి భాస్కర్ రావు సార్. భాస్కర్ రావు కూడా మీడియా ముందుకు వచ్చినప్పటికీ అతను మాత్రం మీడియాతో మాట్లాడలేదు సార్. వాళ్ళ పక్కన కూర్చొని చాలా బాధతో ఉన్నట్లు కనిపించారు సార్. ఆ తర్వాత మీడియా సమావేశం అయిపోయిన తర్వాత కూడా ఆ మీడియా ప్రతినిధులు అతని దగ్గరికి వెళ్లి మాట్లాడే సందర్భంలో కూడా అతను మాట్లాడకుండా చాలా ఆ ఉద్రిక్తతలకు లోనే చాలా సేపు ఏడ్చారు సార్. ఏడ్చుకుంటూనే గుట్ట ఓదార్చుకుంటూనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. అతను ఏడ్చుకుంటూనే కనిపించారు సార్. ఈ రోజు భాస్కర్ రావు అయితే జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నట్టు కుడుపుజంగా చెప్పుకుంటారు సార్. గతంలో కూడా జానారెడ్డికి పలుమార్లు అతను పార్టీ మారుతుంటే కూడా జానారెడ్డికి అంటే చెడ్డగా తన కుడుపుజంగా చెప్పుకునే అతన్నే పార్టీ నుంచి వెళ్తుంటే అడ్డుకట్ట వేయలేకపోయాడని జానారెడ్డికి పేరు వస్తుందనేసి కూడా తన సన్నిహితులకు చెప్పుకుని ఈ రోజు ఏడ్చినట్లు కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు సార్. ఇదంతా ఒకలా ఉంటే ఈ రోజు మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి వీహెచ్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు సార్. అయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వీడి వెళ్ళటం సరైనది కాదని, అదేవిధంగా వివేక్ బ్రదర్స్ పార్టీ వీడడం పట్ల కూడా వాళ్ళ తండ్రి వెంకటస్వామి ఆత్మక్షోభిస్తుందనేసి కూడా
విహెచ్ ప్రస్తావించారు సార్. హైదరాబాద్ లో ఉన్న కొన్ని స్థలాలు కాపాడుకోవడానికి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని విమర్శించారు సార్ వివేక్ బ్రదర్స్ ని. అదేవిధంగా జైపాల్ రెడ్డి జానారెడ్డికి వెన్నుపోటు పోర్చడమే వీళ్ళిద్దరు కూడా భాస్కర్ రావు అదేవిధంగా గుత్తా వెళ్ళడం అనేసి, అదేవిధంగా పార్టీలు మారడం వ్యభిచారంతో సమానమన్న గుత్తా కూడా అనేక సార్లు అన్నాడు. అయితే అతనే ఈ రోజు పార్టీ మారుతుంటే మరి అతన్ని ఏ విధంగా స్వీకరించాలనేసి కూడా విహెచ్ ప్రస్తావించారు సార్. అయితే దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని, అదేవిధంగా కొంచెం ఘాటుగా విమర్శిస్తూ పార్టీ మారిన వారు పందుకోకుల కన్నా ప్రమాదకరమని, తొందరలోనే కేసీఆర్ అర్థమవుతుందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్. ఇకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గుత్తా కుమారుడు అదేవిధంగా అతని వియంకుడు VARSC అనే ఒక కంపెనీకి 800 కోట్ల పనులు దక్కాయని, అందుకోసమే వాళ్ళు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారాడని, మిర్యాలగూడలోని యాదాద్రి పవర్ ప్లాంట్ భూసేకరణలో ప్రభుత్వంతో కుమ్మక్కై గుత్తా ప్రజా ధనాన్ని కూడా కొల్లగొట్టుతున్నారని, లేకపోతే మిషన్ భగీరథ బోగస్ అంటూ కూడా దానికి సంబంధించిన వివరాలు గతంలో ఆర్టీఐ కింద సేకరించి కేంద్రానికి ఫిర్యాదు చేశారు సార్ గుత్తా. అదేవిధంగా పార్లమెంట్ సెక్రటేరియట్ నిబంధనలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కూడా కోర్టుకు వెళ్లి తీర్పు కూడా అతనికి ఫేవర్ గా వచ్చి వాళ్ళు కూడా పదవులు కోల్పోవాల్సి వచ్చింది సార్. ధనలాభం కోసమే రాజీపడ్డాడని కూడా విహెచ్ వీళ్ళని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు సార్. మొత్తానికి మాత్రం చాలా నాటకీయ కోణంలో ఒక్కొక్కగా రోజు పార్టీని పెడుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీని. మొత్తానికి ఈ క్లిష్ట సమయంలో మాత్రం నేతల వలసకు అడ్డుకట్ట వేసింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నించింది. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు టీఆర్ఎస్ చేరేందుకు ముహూర్తం ఖరారు అయినప్పటి నుంచి కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు సార్. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అదేవిధంగా జైపాల్ రెడ్డి అదేవిధంగా జానారెడ్డి వీళ్ళు మాత్రం అనేక మార్లు కలిశారు సార్. ఏదేమైనప్పటికీ వీళ్ళు మాత్రం పార్టీలో అడ్డుకట్ట వేయలేకపోయారు సార్. ఇక ఈ నెల 15న మాత్రం టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఉంది సార్. ఈ నెల పిసిసి రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దిగ్విజయ్ సింగ్ కూడా హాజరుకానున్నారు సార్. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పలు విషయాలపై సమావేశంలో చర్చించుకుందాం సార్. అయితే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానంగా కొందరు నేతలు కాంగ్రెస్ ను వీడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే బుజ్జగింపుల ప్రక్రియ మొదలుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు పార్టీ నేతల్లో కూడా సమన్వయ లోపం స్పష్టం అవుతుంది. దీంతో ఇక అధిష్టానం కూడా రాష్ట్ర వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించింది అని చెప్పుకోవచ్చు సార్. అయితే అందులో భాగంగానే సమన్వయ కమిటీ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశం అదే రోజున వీళ్ళు జాయిన్ అవుతున్నారు కదండి. అవును సార్, అవును సార్. అదే రోజు 15వ తారీఖు అక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ సార్. అది చాలా రోజుల క్రితమే డిసైడ్ అయింది సార్. టీఆర్ఎస్ ఇలాంటి విషయాల్లో చాలా టైమింగ్ సెన్స్ అండి. కరెక్ట్ గా ఎదుటి వాళ్ళు సైకలాజికల్ గా దెబ్బ కొట్టే టైం చూసి ముహూర్తం పెట్టి చేర్చుకుంటారు వాళ్ళు కదా. టీడీపీ విషయాలు అలాగే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ విషయాల్లో కూడా అలాగే జరిగింది కదా. అప్పుడు కూడా మహానాడు వీళ్ళు ఏదో మంచి ఉత్సాహం ఉన్న టక్కుమని కొట్టేస్తారు, మళ్ళీ వీళ్ళు జారిపోవడం. అంటే కాంగ్రెస్ పార్టీలో అలాగే చేస్తున్నారు. బట్ వివేక్ వీళ్ళు వెళ్ళటం అనేది కొంచెము అంటే వాళ్ళకి ఇప్పుడు పదవులంటూ లేకపోయినప్పటికీ పెద్ద కుటుంబం తెలంగాణలో, పర్టికులర్గా ఎస్సీ ఆల్ ఇండియా ఇమేజ్ ఉన్నటువంటి వెంకటస్వామి గారు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడు. అఫ్ కోర్స్ తెలంగాణ కోసం కలగన్నటువంటి వాడు కూడా కేసీఆర్ని కూడా బాగా ఆయన అభిమానించాడు. సో కాబట్టి ఆ విధంగా ఉన్నాడు వివేక్. వీళ్ళ విషయం తెలంగాణ విషయంలో కమిట్మెంట్, ఈవెన్ ఎంపీలు చాలా మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా చాలా మంది తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడారు. కాకపోతే వాళ్ళు అంతా గెలలేకపోయారు. కానీ బట్ వివేక్ వెళ్ళడంతో ఆయనకు టీవీ ఛానల్ కూడా ఉంది కదా, అది కూడా టీఆర్ఎస్కి అడ్వాంటేజ్, కాంగ్రెస్కి డిసడ్వాంటేజ్ కదా. అదొక అడ్వాంటేజ్ కూడా. ఇవన్నీ చూసుకుంటారు, మీడియా అడ్వాంటేజ్లు, పవర్ ఉన్నా లేకపోయినా రకరకాల పవర్లు. యాజ్ వి సెడ్ పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అది వివేక్ వాళ్ళది, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ ఆల్సో. బట్ ఎనీవే తెలుగుదేశం కష్టాలు అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ కష్టాల కడలలో ఉంది. ప్రస్తుతం కష్టాల కథ నడుస్తుంది. అవును సార్. అయితే ఈ నెల 20 నుంచి 25 మధ్యన కూడా ఏఐసిసి అధ్యక్షుడు కూడా సోనియా గాంధీ తప్పుకుని రాహుల్ గాంధీ కూడా ఈ అవకాశాలు ఉన్నాయని కూడా అధిష్టానం వాళ్ళు చెప్తున్నారు సార్. ఈ నేపథ్యంలో కూడా ఒక కమిటీని ఏఐసిసి కమిటీ వేస్తే కూడా మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక 5 మందిని తీసుకునే ఉద్దేశం కూడా ఉంది సార్. దాంట్లో సిడబ్ల్యూసీలో మాత్రం మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి జైపాల్ రెడ్డిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కూడా ఒకవేళ పిసిసి మాజీ అధ్యక్షుడు పొందాలని,
అదేవిధంగా సెక్రటరీ ఏఐసిసి సెక్రటరీ కూడా లో కూడా ఒక ఇద్దరిని తీసుకునే ఆలోచన కూడా ఉంది సార్. ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న కృష్ణారెడ్డితో పాటు వివేక్ ను కూడా సార్ విహెచ్ ఉన్నాడు కదా, విహెచ్ ఖాళీగా ఉన్నాడు కదా. అవును సార్. అవును, ఆయనకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలు మరి ఏదో ఒకటి పదవి రాజ్యసభ పోయింది కదా ఆయనకి. అవును సార్. అయితే ఈ వివేక్ ను కూడా ఈ నెల 11న ఏఐసిసి సెక్రటరీ కూడా మీకు ప్రమోషన్ ఇస్తాననేసి కూడా పిలిచినప్పటికీ ఈ నెల 11న పోవాల్సినా కానీ అతను హాజరు కాలేదు సార్. ఈ నేపథ్యంలో పైన రాహుల్ గాంధీ కూడా కాల్ చేశాడని అంటున్నారు సార్. అయినా కానీ ఇతను మాట్లాడడానికి మాత్రం తిరస్కరించారనేసి కూడా చెప్తున్నారు. అక్కడే వాళ్ళ పరిస్థితి అక్కడ కూడా ఏం బాగాలేదు కదా. వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడే ఉంటారు, ఇక్కడ మాత్రం కదా పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా అంత అనుకూలంగా లేవు. కాబట్టి కొప్పుల రాజు గారు చెప్పినా, జైపాల్ రెడ్డి గారు చెప్పినా వినే పరిస్థితి లేదంటే ఇంక మరి ఎవరు చెప్తే వింటారు పరిస్థితి. ఏమంటారు చూద్దామండి. లెటర్ సి వెయిట్ ఫర్ 15th ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ విక్రాంత్ గారు, చాలా డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్రాంత్. ఎడిటర్స్ టైం ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు, అలాగే డీటెయిల్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ స్పెషల్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.